నాకేయడం అంటే అలా ఇలా కాదు. 7 ఏళ్ల పాటు ఒక ఎన్ఆర్ఐని 15 కోట్లకు పైగా నాకేసింది సోషల్ మీడియా సెలబ్రిటీ అశ్షు రెడ్డి. ఈ మధ్య కాలంలో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ సెలబ్రిటీలు పాపులారిటీని అడ్డం పెట్టుకొని ఎలా పడితే అలా ఎవరిని పడితే వాడిని దోచేస్తున్నారు. ఇప్పుడు తాజాగా అశ్షు రెడ్డి హనీ ట్రాప్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా రేపుతోంది. బాధితుడు వెంకట ధర్మేంద్ర అలియాస్ వెంకీ వైసీపీ నేత తోట త్రిమూర్తులకు బంధువు అవుతాడు. అమెరికాలో చదువుకున్నాడు, యూకేలో ఉద్యోగం చేస్తున్నాడు. టాలీవుడ్ లో చిన్న నటి అశ్షు రెడ్డి తనను హనీ ట్రాప్ చేసి 10 కోట్లు కొట్టేసిందని ధర్మేంద్ర 3 నెలల క్రితమే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పూర్తి స్థాయి సమాచారం సేకరించిన తర్వాతే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో అశ్షు రెడ్డి ఒక వల్గర్ ఇంటర్వ్యూ చేసి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆమె నటించిన సినిమాలు ఏవి అంటే ఎవ్వరికీ తెలియదు. అంతకు మించిన పెద్ద హిస్టరీ కూడా లేదు. కానీ హైదరాబాద్లో టాప్ క్లాస్ పబ్బులు, సెలబ్రిటీ పార్టీలలో మాత్రం అశ్షు రెడ్డి నిత్యం కనిపిస్తూ ఉంటుంది. గతంలో ఒకసారి డ్రగ్స్ కేసులో అశ్షు రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు కూడా. ఆ తర్వాత బిగ్ బాస్లో స్థానం సంపాదించి పాపులర్ అయిపోయింది అశ్షు రెడ్డి. వైసీపీ నేత తోట త్రిమూర్తులకు బంధువైన వై వెంకట ధర్మేందర్ గతంలో షేక్పేట్లో ఉండేవారు. మొదట అమెరికాలో, ఆ తర్వాత లండన్లో నివసిస్తూ ఉండేవారు. ధర్మేందర్ను వెంకీ అని పిలుస్తారు. 2018లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ధర్మేందర్కు అశ్షు రెడ్డి పరిచయమైంది. అమెరికాలో మాస్టర్స్ చేశానని, ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్ ఛాన్సుల కోసం ట్రై చేస్తున్నానని చెప్పింది అశ్షు రెడ్డి. పరిచయమైన 2 నెలలకే ధర్మేందర్ని ముగ్గులోకి దింపింది. అతన్ని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. అయితే తనకు అప్పటికే పెళ్లైందని, డివోర్స్ కేసు నడుస్తోందని చెప్పాడు ధర్మేందర్. నీ గతం నాకు అవసరం లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దట్స్ ఆల్, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం, అది మాత్రం చెప్పు చాలు అంది. ధర్మేందర్ అశ్షు రెడ్డి రింగులో పడిపోయాడు. అక్కడి నుంచి మన వాడిని పిండేయడం మొదలుపెట్టింది. హైదరాబాద్ లో ధర్మేంద్ర పేరున షేక్పేట్లో ఒక ఇల్లుంది. అయినా సరే తనకంటూ ఒక ఇల్లు ఉండాలని ఇల్లు కొనిపించింది అశ్షు రెడ్డి. ఆ తర్వాత మరో 2 కార్లు, బంగారు ఆభరణాలు, డైమండ్స్, ఇలా ఒకటి కాదు, ధర్మేంద్ర అలియాస్ వెంకీని శాంతం నాకేసింది. మొత్తంగా ధర్మేంద్ర అకౌంట్ నుంచి అశ్షు రెడ్డికి 9,80,00,000 రూపాయలు బదిలీ అయ్యాయి. అశ్షు రెడ్డి చెల్లెలు కూడా మరో 50 లక్షలు తీసుకుంది. ఇవి కాకుండా ఫారెన్ టూర్లు, ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్, హోటల్ బిల్స్, ఖరీదైన గిఫ్ట్స్, బ్రాండెడ్ వస్తువులు, ఇలా ఒక్కటి కాదు 7 ఏళ్లలో పూర్తిగా నాకేసింది. అశ్షు రెడ్డిని పెళ్లి చేసుకోవాలి అనే పిచ్చిలో ధర్మేందర్ లోన్లు తెచ్చి మరీ డబ్బులిచ్చాడు. కొద్ది రోజుల తర్వాత అశ్షు రెడ్డి ధర్మేందర్ని కట్ చేయడం మొదలుపెట్టింది. మాట్లాడడం మానేసింది. అశ్షు రెడ్డికి సంబంధించి రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నప్పటికీ ధర్మేందర్ అవేవీ పట్టించుకోలేదు. పెళ్లి చేసుకుందాం అని అడగగానే మాట్లాడడం మానేసింది. ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది. రకరకాల మార్గాల్లో ప్రయత్నించి ఆమెను పట్టుకున్నాడు ధర్మేందర్. 70 లక్షల రూపాయలు ఇస్తానని చెక్కులు ఇచ్చింది. తర్వాత నటి హేమ దగ్గర ఇద్దరికి పంచాయతీ జరిగింది. హేమ ఎదురుగానే ఆ చెక్కులు కూడా చించి పడేసింది అశ్షు రెడ్డి. కొద్ది రోజుల తర్వాత ఆమె అక్క, తల్లి ఇద్దరూ ధర్మేందర్కి కాల్ చేశారు. అశ్షు రెడ్డికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని, ఆమెకు ట్రీట్మెంట్ చేయించాలని చెప్పడంతో ధర్మేందర్ మళ్లీ ఆమెకు దగ్గరయ్యాడు. లక్షలు ఖర్చు పెట్టి అశ్షు రెడ్డికి సర్జరీ చేయించాడు. అశ్షు రెడ్డి కోలుకున్నాక మళ్లీ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ధర్మేందర్ అతని మిత్రులు డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా వీడియోలు తీశారని, వాటిని బయట పెడతారని బెదిరించింది ఆమె. ఒక ప్రముఖ న్యాయవాది దగ్గరికి వెళ్లి అతనికి ఆ వీడియోలు చూపించి తన వ్యవహారం సెటిల్ చేయాలని కోరింది. అయితే ధర్మేందర్ వెంటనే తెలంగాణలో ఒక ప్రముఖ పొలిటీషియన్ ని ఆశ్రయించారు. ఆ పొలిటీషియన్ న్యాయవాదిని పిలిపించి వాళ్ళిద్దరి వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని చెప్పడంతో న్యాయవాది పక్కకు తప్పుకున్నాడు. మరికొన్ని రోజులు ధర్మేంద్ర అతని ఫ్రెండ్స్ పై కూడా కేసులు పెడతానని బెదిరించింది అశ్షు రెడ్డి. అంతేకాదు ఎమ్మెల్యే అయిన ప్రముఖ సీనియర్ హీరోని కూడా ఆశ్రయించింది. అతని ద్వారా ధర్మేంద్రను బెదిరించాలని చూసింది. కానీ ధర్మేంద్ర ఎమ్మెల్యే కమ్ హీరోకి అశ్షు రెడ్డి గురించి పూర్తి సమాచారం ఇవ్వడంతో అతను కూడా ఈ వ్యవహారం నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఈలోపు అశ్షు రెడ్డి తండ్రి కొయ్య వెంకటకృష్ణారెడ్డి ఈ గొడవ పరిష్కరించడానికి ఇద్దరికి పెళ్లి చేయాలని ఈ పంచాయతీని వేణుస్వామి దగ్గరకు తీసుకెళ్లాడు. వేణుస్వామి దగ్గర కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ధర్మేంద్ర తాను అఫీషియల్ గా ఇచ్చిన 9.5 కోట్ల రూపాయలు అశ్షు రెడ్డి వెనక్కి ఇవ్వాల్సిందేనని సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్, చాటింగ్స్ అన్ని ముందు పెట్టాడు. అయినా అశ్షు రెడ్డి భయపడలేదు. పైగా ఎదురు కేసు పెడతానని ధర్మేందర్ని బెదిరించింది. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా?
త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా, నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ధర్మేందర్తో రిలేషన్లో ఉన్నప్పుడే అశు సినిమా ఇండస్ట్రీకి చెందిన భూపాల్ అనే వ్యక్తితో ఉండేదని తెలుస్తోంది. శివ జయంత్ అనే ఎన్ఆర్ఐతో ఇప్పటికే అశురెడ్డి మరో ఎఫ్ఐ నడుపుతోంది. అతన్ని కూడా పెళ్లి చేసుకుంటారని నమ్మించింది. అన్ని రకాలుగా ప్రయత్నించి వ్యవహారం సెటిల్ కాకపోవడంతో వై వెంకట ధర్మేందర్ చివరికి సీసీఎల్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అశురెడ్డికి ఇచ్చిన డబ్బుల వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని పోలీసుల ముందు అందించారు. 3-4 నెలలు సీసీఎస్ పోలీసులు దీనిపై ప్రాథమిక సమాచారం సేకరించిన తరువాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈలోపు కేసు కాకుండా ఉండడానికి అశురెడ్డి రకరకాల ప్రయత్నాలు చేసింది, కానీ అవేవీ ఫలించలేదు. ఇప్పుడు రేపో మాపో ఆమెని పోలీసులు ప్రశ్నించబోతున్నారు. నిజానికి అశురెడ్డిది ఒక మధ్య తరగతి కుటుంబం. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేయడానికి చాలా కష్టపడింది. కాస్ట్లీ లైఫ్కి అలవాటు పడిపోయింది. అందుకోసం పరిచయాలు పెంచుకుంది. అందం ఆమెకు అడ్వాంటేజ్ అయింది. సినిమా ఇండస్ట్రీలో కొన్ని పరిచయాలు, ఇన్స్టా యాప్లు ఆమెని సెలబ్రిటీని చేశాయి. ఆమె వేసిన వలలో ధర్మేంద్ర అడ్డంగా చిక్కుకున్నాడు. తాను ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో పాటు అప్పులు చేసి మరీ అశురెడ్డికి ధారపోశాడు. చివరికి పరువు, డబ్బు రెండూ పోగొట్టుకున్నాడు. అశురెడ్డికి ఆమె తల్లి, చెల్లి సపోర్ట్ ఉంది. వాళ్లే అశురెడ్డిని తమ అవసరాల కోసం ఇలా పక్కదారి పట్టించారని ఆమె తండ్రి కృష్ణారెడ్డి కూడా చెప్తున్నాడు. అశురెడ్డి అక్క దివ్యారెడ్డి కూడా ధర్మేంద్ర నుంచి ఒక 50 లక్షలు పిండేసింది. డబ్బులు ఒకటే కాదు, పార్టీలు, పబ్బులు, ఫారిన్ టూర్లు, బ్రాండెడ్ గూడ్స్ వీటన్నిటి కోసం ధర్మేందర్ని పిండేశారు. శాంతం నాకేశారు అశురెడ్డి ఫ్యామిలీ. అంకులు నీ గురించి మాట్లాడమన్నారు, వెంకీ గురించి మాట్లాడని అన్నారు. అంతే, వెంకీ గురించి మాట్లాడాలంటే ముందు అశు గురించి అశుని అడగాల. వెంకీ రెడీగా ఉన్నారు చెప్పారు, మీరు అందరూ మాట్లాడుకొని ఏదో చెప్పండి అని చెప్పేసి చెప్పారు. మరి అశ్విని మన ఇద్దరం ఉన్నప్పుడే మాట్లాడాలని చెప్పేసి చెప్పనమాట. అది నువ్వు ఎప్పుడు వస్తున్నావు అమ్మా, ఒకసారి వస్తే అంకుల్ దగ్గర తీసుకెళ్దామని వైజాగ్. అదే అశ్వి బాధపడ్డది, తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్తగా అప్పచెప్పాలి కదా అని తిట్టింది నన్ను. అలా కదమ్మా, నువ్వు పువ్వులు కట్టించావు కదా, అది కనిపించలేదు డాడీకి, అది ఆఖరికి చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు, కారుని డ్రైవ్ చేశారు అని చెప్పేసి చెప్పనమాట. అది వేరేగా అనుకోక. ఇంకా నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నానన్న చెప్తే దాన్ని బట్టి మనం వెళ్దాం. అది ఉంటానే. ఇంతా చేసి చివరికి మళ్ళీ ఇప్పుడు అశురెడ్డి హైకోర్టును ఆశ్రయించింది. తన దగ్గర స్టేట్మెంట్ తీసుకోకుండా సీసీఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ ఆరోపిస్తోంది. కానీ ధర్మేంద్ర విడుదల చేసిన బ్యాంక్ స్టేట్మెంట్లో అన్ని కోట్ల రూపాయలు నీకు ఎందుకు వచ్చాయి అనే ప్రశ్నకు మాత్రం ఆమె నుంచి సమాధానం లేదు. అంతేకాదు అశురెడ్డి ధర్మేంద్ర అలియాస్ వెంకీని బెదిరిస్తున్న ఆడియోలు కూడా ఇప్పుడు బయటపడ్డాయి. దీంతో అశురెడ్డి క్యారెక్టర్ ఏంటో అందరికీ అర్థమైంది.